సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అని చెప్పుకుని తిరిగే హీరోలలో ఒకరు మాస్ మహారాజా రవితేజ. కెరియర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కలిసి అన్నయ్య, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేకుండా పైకొచ్చిన మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను అంటూ రవితేజ ఎన్నో వందల సందర్భాల్లో చెప్పుకున్నాడు కూడా. అంతే కాదు, వీళ్ళిద్దరూ 2 జనరేషన్ యువకులకు ఆదర్శంగా కూడా నిలిచారు. కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలో ఉన్నా సరే రాణించగలరు అని నిరూపించిన సెలబ్రిటీలు వీళ్లే. అయితే ఈ మధ్య కాలంలో ఇద్దరి హీరోల మధ్య విభేదాలు ఏమైనా వచ్చాయా? ఇద్దరి మధ్య దూరం పెరిగిందా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా ఆయన హీరోగా నటించిన మాస్ జాతర చిత్రంలోని నెపోటిజంపై, బ్లడ్ బ్యాంకుపై సెటైర్లు వేశాడు. ఇది చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలా, లేదంటే సినిమా కంటెంట్కి తగ్గట్టు పెట్టిన డైలాగ్స్నా అనేది పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ మాత్రం బాగానే ట్రిగ్గర్ అయ్యారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్స్గా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి నటించారు. ఈ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ వీడియో ఇప్పటికే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక్కడే హాట్ టాపిక్గా మారిన అంశం ఏమంటే ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలబడ్డమే. ఏ తేదీన వస్తుంది అనేది తెలియదు, కానీ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా వస్తున్నట్టు ఖరారు చేశారు. సంక్రాంతికి ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ చిత్రం జనవరి 9న రాబోతోంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం జనవరి 12న, ఈ 2 సినిమాలతో పాటు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి అనే చిత్రం కూడా విడుదల కాబోతోంది. వీటి మధ్యలో ఇప్పుడు రవితేజ కూడా దూరిపోయాడు. ఆయన భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం కూడా జనవరి 12నే విడుదల కావాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న రూమర్. చిరంజీవి సినిమా విడుదలయ్యే రోజుని ఎందుకు తన సినిమా కూడా రవితేజ విడుదల చేయాలని అనుకుంటున్నారు? జనవరి 13న విడుదల చేసుకోవచ్చు కదా, కావాలని చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారా? అంత అవసరం ఏంటి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.